మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర బస్తీ కాలనీలో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కలుషిత నీరు తాగడంతో ఇప్పటికే భీమయ్య అనే వ్యక్తి మృతి చెందగా 70 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అయితే కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్తున్నారు. ముగ్గురి పరిస్థితి కొంత విషమంగా ఉందంటున్న కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వరదాచారితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. మాదాపూర్ గుట్టల బేగంపేట వడ్డెర బస్తీకి సంబంధించి అక్కడ కలుషిత నీటితో జనాలంతా అస్వస్థతకు గురవుతున్నారు. అందరూ కూడా వాంతులు విరేచనాలతో కూడా బాధపడుతూ ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ వాటర్లో పూర్తిగా కలుషితం కావడంతో ఈ విధంగా జరిగింది. అయితే ఇప్పటికే ఒక వ్యక్తి భీమయ్య అనే వ్యక్తి మరణించారు. సో ప్రజలంతా కూడా ఆందోళన ఉన్నారు. స్థానిక కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి కూడా అందరూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వరదాచారి గారు ఉన్నారు. సార్, ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? మీరు ఏం చెప్తారు ఈ సమస్య గురించి? ఇప్పుడు కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో మొన్న సాయంత్రం 7 తర్వాత ఇప్పటివరకు అరౌండ్ 65 అంటే 65 మంది అడ్మిట్ అయ్యారండి. అందులో 32 మంది పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అందులో ఫీమేల్స్ శాతం ఎక్కువ ఉంది, మేల్స్ ఒక 10 మంది దాకా ఉన్నారు. సో అందులో ముగ్గురిని నిన్న మేము రిఫర్ చేసాము, పెద్ద హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ రిఫర్ చేసాము. వాళ్ళకి కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఇదివరకే ఉన్నాయి, ఇప్పుడు అగ్రివేట్ అయింది. మిగతా వాళ్ళంతా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడేమన్నా సీరియస్ అవుతే దాన్ని బట్టి మేము రిఫర్ చేస్తాం. అదర్వైజ్ 65 మంది బాగానే ఉన్నారు ఇప్పుడైతే. సో ఇవాళ రేపట్లో కొంచెం ఇంకా డెవలప్మెంట్ తెలుస్తుంది. ఎటువంటి లక్షణాలతో మీరు ఎక్కువగా బాధపడుతూ వస్తున్నారు ఆసుపత్రికి? అంతా కామన్గా 4 లక్షణాలతో వస్తున్నారు. ఒకటేమో విరోచనాలు అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, వాంతులు, కడుపు నొప్పి, తర్వాత తీవ్ర జ్వరంతో వస్తున్నారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇటువంటి లక్షణాలే ఉన్నాయి. అటువంటి లక్షణాలకు సరిపడా మందులు మనం ఇస్తున్నాము, అందరికీ కంట్రోల్ చేశాము. కొంతమంది వయసు పైబడిన వాళ్ళు అగ్రివేట్ అవుతున్నాయి, సివియర్ అవుతున్నాయి, వాళ్ళని మేము రిఫర్ చేయాల్సి వస్తుంది. అంటే ఇటువంటి లక్షణాలతో మీరు ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం అంటే వాటర్ కంటామినేట్ అంటే వాటర్ కలుషితం వలన ఇది జరిగిందా? ఏ విధంగా జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే ఇప్పుడు ప్రాథమికంగా మనకు అట్లే అనిపిస్తుంది. ఇంకా మనకు దాని రిపోర్ట్స్ ఏం రాలేదు, మాకేం సప్లై చేయలేదు. మేమైతే వాటర్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఏ కంటామినేషన్ అయినా ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ట్రీట్మెంట్ చేస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం పేషెంట్ ప్రాణాలు కాపాడటం, పేషెంట్ రెక్టిఫై అయ్యి సరిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవటామని చూస్తున్నాం. ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చి ఎవరు చనిపోలేదు ఇప్పటివరకు. ముగ్గురునే కొంచెం సివియర్ ఉండి వయసు పైబడిన వాళ్ళని రిఫర్ చేస్తాము. బట్ అక్కడ ఏం సిచ్యువేషన్ అనేది మున్సిపల్ అథారిటీస్ కానీ మిగతా వాళ్ళు చూసుకుంటారు. మంచి నీళ్ళు తాగాలి, ఈ ఎండాకాలం ముఖ్యంగా మంచి నీరుతోనే ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. అలాగే ఏదైతే కంటామినేట్ అవుతున్నటువంటి వాటర్ను అవాయిడ్ చేయాలనేది కూడా సూపరింటెండెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సీసీతో కలిసి సాగినట్టు సాక్షి కొండాపూర్ నుంచి.